హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మంచిగా దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే సౌభాగ్యవతులు సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారో మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంటి ముందు ఈ విధంగా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈరోజు కొంచెం స్పెషల్గా కలర్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఉదయం అయితే పూజ చేసుకోలేదండి. మొన్న మంగళవారం రోజు గుడికి వెళ్ళిన రోజు పూజారి గారు ఈవినింగ్ పూజ చేసుకోమ్మా అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుందామని మార్నింగ్ మాత్రం రోజులాగానే ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని నార్మల్గానే ప్రసాదం పెట్టుకొని ఈ విధంగా ఇంకా నార్మల్గానే ఉన్నానన్నమాట. పిల్లలు అయితే కొంచెం లేట్గా లేచి టిఫిన్ తిన్నారండి. ఆ తర్వాత నేను గోరింటాకు పెట్టుకుంటుంటే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. పూజ చేసుకుంటున్నాను కదండి, అందుకని కొంచెం చేతులకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. ఆకు గోరింటాకు లేదనమాట. అందుకని చెప్పేసి నేనైతే కోన్ ఇంట్లో ఉంటే నేను జస్తల్లి ఇద్దరం కూడా పెట్టుకున్నాము. మధ్యాహ్నానికైతే సింపుల్గా మజ్జిగ చారు గోంగూర పచ్చడి చేశానండి. మజ్జిగ చారు కొంచెం పెరుగు ఎక్కువగా ఉందనమాట, అందుకని మజ్జిగ చారు చేశాను. లేదంటే పప్పుచారు రసమో చేద్దాం అనుకున్నాను. మా వాళ్ళు అన్నం తింటానంటేను మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక చేతికి గోరింటాకు పెట్టుకున్నాను కదండి, ఒక చేతితోటి దించబోయి కొంచెం కింద ఒలిగిపోయాయి అనమాట. ఇట్లా పని తగ్గించుకుందాము అనుకున్నప్పుడే పనులు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. ఇట్లా మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. పిల్లలు కూడా అన్నం తినేశారు. ఇంక వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే మా వారు వెళ్ళిన తర్వాత నేను కూడా అన్నం తినేసి ఇంకా నా పని అయితే ఇంక స్టార్ట్ చేస్తానన్నమాట. తను ఒక చిన్న ఫోటో తీయి అని చెప్పేశారు. అందుకే నేనైతే నా అవసరం కోసం నేను వీడియో కూడా షూట్ చేసుకున్నాను అనమాట. వీడియో షూట్ చేస్తున్నట్టు కూడా తనకి ఇంకా తెలియదు. ఇదన్నమాట. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట ఆగి నా పూజ పనులు అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా అయితే ఇదిగోండి ఇక్కడ ఒక్కొక్కటి నానబెట్టేసుకున్నాను. వడల కోసం మినపప్పు నానబెట్టాను. అలాగే కొమ్ము శనగలు ముఖ్యం కదా, ఈ శనగలు కూడా నానబెట్టేసుకున్నాను. పూర్ణాల కోసం అని చెప్పి బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. పైపూత పిండి కావాలి కదండి, మినపప్పు సపరేట్గా నానబెట్టాను కాబట్టి ఇప్పుడు మాత్రం ఒకటే నానబెట్టాను, రైస్ ఒకటే. ఓ పక్క వచ్చేసి శనగపప్పు కూడా నానబెట్టాను. ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. ఉదయం క్లీన్ చేశానండి. ఆల్రెడీ వంటలు చేశాను కాబట్టి ఇప్పుడు నైవేద్యాలు చేయడం కోసం అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పప్పు బియ్యం ఇవన్నీ నానేసరికి కొంచెం టైం పడుతుంది కదండి. ఇంకా ఆ తర్వాత అయితే నేను కొంచెం ఈ నానే లోపల ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఈ పని అంతా కూడా నేను 3 o'clockకి స్టార్ట్ చేశాను. మరీ మధ్యాహ్నం చేస్తే మరీ పూజ ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి ప్రసాదాలన్నీ కూడా చల్లగా అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను 3 o'clock అయితే స్టార్ట్ చేశానండి. మనకు అయిపోయేసరికి 5 o'clock అవుతుంది. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయొచ్చు. కొంచెం ఏర్పాటు చేసుకునేలోపు 5:30, 6 అయిపోతే ఆ టైంలో పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేనైతే ఇలా ముందుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా ఏదైనా పూజలో కానీ నైవేద్యం చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడంటే ముగ్గులు అవి ఇవి తక్కువైపోయాయి కానండి, నా చిన్నప్పుడైతే మా అమ్మ పేడ కల్లాపుతోటి పొయ్యినంతా కూడా అలికేసి కంపల్సరీ పొయ్యి మీద ముగ్గు పిండితో ముగ్గులు పెట్టేదనమాట. మళ్ళీ కల్లాపు చల్లి అలికేంత వరకు కూడా ఆ ముగ్గు అలా ఉండేది. మనం చిమ్మినా సరే ఆ కొంచెం తెల్లగా అనేది లైన్స్ అలా కనిపిస్తూ ఉండేవి. ఎంత కలగా ఉండేదో తెలియదు. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు వేసేసి కుంకుమ వేసామంటే నిజంగానే లక్ష్మీ కళ ఉట్టి పడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎంత పూజలు చేసినా అప్పటి కళ అయితే ఇప్పుడు రాదనుకోండి. ఇప్పుడు ఏంటంటే భక్తి తక్కువ, ఆరాటం ఎక్కువ, ఆరుబాటాలు ఎక్కువ అయిపోయాయి అనమాట. నేను చెప్పిన మాట తప్పో రైటో నాకు తెలియదు కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. నిన్ను చూసి నేను, నన్ను చూసి ఇంకొకరు అన్నట్టుగా అయిపోయిందనమాట. ఇప్పుడు మనకు ఉన్న దానికి తగ్గట్టుగా కాకుండా దాన్ని మించి భక్తి కంటే కూడా మనం ఎక్కువ షోగా చూపించుకోవడానికే ఎక్కువ అయిపోయింది ఇప్పుడైతే. ఇదనమాట. ఇక్కడైతే ముందుగా అయితే బియ్యం అయితే ఇక్కడ చూసారు కదా, గ్రైండర్లో అయితే వేసానండి. ఒక పక్కన పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. శనగపప్పు పూర్ణాల కోసం శనగపప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంక కొంచెం బియ్యం నలిగే లోపల మినపప్పు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, పొట్టంతా పోయేలాగా. ఈ కడుక్కున్న పప్పే కొంచెం బియ్యం నలిగేటప్పుడే కొంచెం అందులో కూడా వేసానండి. పూర్ణాల పైపూత పిండి ఉంటుంది కదా, దోశ బ్యాటర్ లాగా, దానికోసం అనమాట. ఒక సైడ్ అయితే రైస్ నానబెట్టేశాను. ఈ రైస్ వచ్చేసి పులిహోర చేయడానికి, దద్దోజనం చేయడానికి అనమాట. ఈ ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి పని చేస్తూనే ఉన్నానండి. ఒక పని అయిపోయిన తర్వాత ఒకటి కాకుండా ఒక పని జరుగుతూ ఉంటే ఇంకొక పని చేసుకోవడం వల్లే మనకు తొందరగా పనులు అయిపోతాయి అనమాట. ఈ విషయం అయితే ఆడవాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఈ వీడియో అయితే నాకున్నంతలో 5 రకాల ప్రసాదాలు చేద్దామని నేను అనుకున్నానండి.
ఇంకా అందుకోసమని ఈ ఏర్పాట్లు అనమాట. ఇక్కడైతే మినపప్పు కూడా ఆల్మోస్ట్ మెదిగిపోయింది. ఇంక ఇది కూడా తోడి పక్కన పెట్టేసి ఈ గ్రైండర్ కూడా క్లీన్ చేసుకున్నామంటే అడ్డు లేకుండా ఉంటుందన్నమాట. ఇట్లా ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రం కొంచెం వీలు చూసుకొని ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం అయితే చాలా ముఖ్యమండి. లేదు అంటే గిన ఎక్కడ ఒక్కడ ఉంటాయి. సాయంత్రం ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తారు కదండి తాంబూలం తీసుకోవడానికి. అలాంటప్పుడు మన ఇల్లు కూడా గలీజ్గా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఆ పని ఎలాగో అవుతూ ఉంటుంది కదా. ఈ పప్పు గిన్నెలో తీసి పెట్టేసుకొని వెంటనే ఆ గ్రైండర్ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఉన్న ప్లేస్లో పెట్టేసుకున్నామంటే ఒక అడ్డు లేకుండా ఉంటుంది. ఏ చిన్న గ్లాసు గిన్నె అయితే వేరు, కానీ ఇంత పెద్ద గిన్నె అడ్డుగా ఉందంటే సింక్లో కూడా కొంచెం దట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనకి శనగపప్పు ఉడికిపోయింది. పొంగల్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ముందుగా అయితే పాలు పెట్టేశానండి. పాలు నీళ్లు కలిపేసి స్టవ్ మీద పెట్టాను. అవి మరుగుతున్నప్పుడు పెసరపప్పు బియ్యము ముందుగానే కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట. అవి వేసుకుంటున్నాను. ఇంకెలా పొంగల్ చేస్తున్నాను. ఆల్రెడీ వడలకి మినపప్పు రెడీ అయిపోయిందండి. ఇంక లక్కీ అడుగుతున్నాడు అనమాట, ఏం వేస్తున్నావు మమ్మీ అని చెప్పేసి. అందుకు వాడికి చూపిస్తున్నానండి. ఈరోజు నేను ఎంత కష్టపడ్డానో లక్కీ కూడా నా కోసం అంత కష్టపడ్డాడండి. వాడు ఫోన్ తీసుకొని నా వెనకాల నాకు తెలిసి కాస్త తెలియక కాస్త వీడియో షూట్ చేస్తూనే ఉన్నాడనమాట. ఈ వీడియో మొత్తం వాడు ఆధ్వర్యంలోనే జరిగిన వీడియో అనమాట. కొంచెం అటు ఇటుగా అయితే మాత్రం ఏమనుకోవద్దండి. కొంచెం లక్కీ పడ్డ కష్టానికి మాత్రం మీరు కొంచెం ప్రతిఫలంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ శనగపప్పు అయితే నేను కొంచెం క్లాత్లో ఆరబెట్టాను అనమాట. ఆ చెమ్మంతా కూడా తొందరగా పోతుందని చెప్పేసి ఇది మాత్రం పూర్ణాల కోసం గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ పప్పు అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. నేను వంట చేస్తూ ఉంటే మా లక్కీ క్వశ్చన్స్ అనమాట, ఇది ఎందుకు అది ఎందుకు అని చెప్పేసి. వాడికి పూర్ణాలన్నా భక్ష్యాలన్నా చాలా ఇష్టం అండి. మా పిల్లలకి స్వీట్ చపాతి ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతాడనమాట. అది ఇంకోసారి చేసుకుందాంలే నాన్న, ఈరోజు మాత్రం ఇంతవరకు చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే తురుముకుంటున్నానండి. ఇది తురుముకునే దాంతో తురిమితే గ్రేటర్ తోటి అంత తొందరగా రావట్లేదు. అది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట, తుక్కుపోతుంది. అందుకని కట్ చేస్తున్నాను. కట్ చేస్తే కొంచెం ఈజీగానే వచ్చేస్తుంది. ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఈ శనగపప్పులోనే ఈ బెల్లం కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక చిన్న యాలక్కాయ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇది పొట్టు వేయకుండా లోపల సీడ్స్ వరకు వేసుకుంటున్నాను. లేదంటే మీ దగ్గర యాలక్కాయ పొడి ఉంటే అది కూడా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మరి మనం వాటర్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసేసి ఒక క్లాత్లో కూడా పెట్టుకున్నాం కాబట్టి వాటర్ ఏమీ ఉండదు. గ్రైండ్ చేసినప్పుడు కూడా మంచిగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకా దీన్ని మళ్ళీ మనం వేడి చేసి అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడే చేస్తున్నాం కాబట్టి ఇలాగే చేసేసుకోవచ్చు. ఈలోగా మన పొంగల్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చూసారు కదా, పాలల్లో ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే స్ట్రెచ్చర్ కూడా వస్తుంది. దీంట్లో నేను కొంచెం పచ్చకర్పూరం వేసాను, అలాగే టేస్ట్కి సరిపడా బెల్లం కూడా వేసేసానండి. పావు కిలో బియ్యానికి పావు కిలో కంటే కొంచెం ఎక్కువగా బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఆ పక్కన గ్లాస్లో ఉంది చూసారా, టీ గ్లాస్లో, అది వచ్చేసి యాలక్కాయ పొడి. అది కూడా దంచి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 ఇలాచీని లోపల సీడ్స్ వరకు తీసుకొని కొంచెం దంచుకొని పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేయడానికి. ఇంకా ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ వేసానండి. పాయసంలో మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా సాల్ట్ కొంచెం వేస్తారు, టేస్ట్ బాగుంటుందంట. సో సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాను అనమాట. అది మూత పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట, లేదంటే అడిగంటేస్తుంది బెల్లం వేసాం కాబట్టి. ఈలోగా వడపిండి రెడీగా పెట్టేసుకుంటున్నాను. వడపిండిలో కూడా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేయచ్చో లేదో అని చెప్పేసి నేనైతే వేయలేదండి. ఓన్లీ ఉప్పు జీలకర్ర మాత్రమే వేసేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ పాయసం అనేది ఒక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఆ స్టవ్ మీద అయితే వడలు అయితే స్టార్ట్ చేస్తాను. మనకు పూర్ణాలు ముందుగా రెడీగా ఉంది పిండి, కాకపోతే అదేమైనా కొంచెం విడిపోయినా సరే, లేదంటే కొంచెం బొక్కబడ్డా సరే లోపల ఉన్న పప్పు అంతా బయటకు వచ్చేసి ఆయిల్ కొంచెం మాడిపోతుంది కదండి. అందుకని ముందుగా వడలు చేసిన తర్వాత పూర్ణాలు చేద్దామని చెప్పి ముందుగా అయితే వడలు స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే ఈ పనంతా కూడా అసలు ఏం ప్రసాదాలు చేయాలి అని నేను ముందుగా డిసైడ్ అయ్యానమాట. దానికి తగ్గట్టుగా పప్పు బియ్యం అన్నీ కూడా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఏది ముందు చేస్తే తొందరగా పని అయిపోతుంది, ఏది చేస్తే మనకు వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా మొత్తం కూడా ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం అయితే ఈ విధంగా అయితే పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఫోన్ అండి. ఫోను ఎందుకో తెలియదు ఊరికే లైటింగ్ ఆగిపోతూ ఉందన్నమాట. కొంచెం ఖరాబ్ అయిపోతుంది. కొత్త ఫోనే, ఎందుకో తెలియదు. పైగా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ఒక వీడియో అప్లోడ్ చేస్తే 3 డేస్కి అప్లోడ్ అవుతుందండి. అంత స్లోగా ఉంది ఫోను. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా మనకు సరిగ్గా రావట్లేదన్నమాట. ఇంకా అందుకు నా ఫోన్ కొంచెం ఒకసారి లైటింగ్ మంచిగా వస్తుంది, ఒకసారి మంచిగా రావట్లేదు. వడలు పూర్ణాలు కూడా నేను పూజకి సంబంధించి తాంబూలానికి సంబంధించి మాత్రమే చేస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదండి. ఎక్కువ క్వాంటిటీ అంటే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తీరిగ్గా చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే పూజకి తాంబూలంలో ఇవ్వడానికి మాత్రమే కొంచెం క్వాంటిటీలో అయితే చేస్తున్నాను అనమాట.
ఇక్కడ వడలు చేసేది అయిపోయింది కదా, ఇంకా అదే పనిగా ముందుగానే వడలు చేసుకుంటూనే పూర్ణాల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నానండి. ఇంకా అది కూడా ఆల్రెడీ మనకి బియ్యం పిండి, మినపప్పు పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా పూర్ణాలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ పూర్ణాల పిండిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకున్నానండి. పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకున్నాను, ఇంకొంచెం లూజ్గా ఉండాలి, కాకపోతే ఇంకా నేను గట్టిగా కలిపేశాను అనమాట. ఇంకా సోడా ఉప్పు అట్లంతా ఏం వేయలేదు. పిండి కొంచెం వడల పిండి ఏంటంటే గ్రైండ్ చేశాను కదండీ, బాగా పొంగిపోతుందనమాట. అంటే ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుందని ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసి కలిపేసి వడలైతే వేసాననమాట. అందుకే బియ్యం పిండి డబ్బా పక్కన ఉందండి. ఈలోగా అయితే పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ మీద నుంచి దించేసానమాట. దించేసి నెయ్యిలో వేయించిన జీడిపప్పును నెయ్యితో సహా వేసేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈరోజు ఎందుకో తెలియదు కానండి, పొంగల్ అయితే ఎంత స్మెల్ వస్తుందంటే అసలు ఇల్లంతా కూడా పొంగల్, ఇన్ని వంటలు చేసినా సరే మామూలుగా వడ అట్లా ఫ్రై చేస్తుంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, కానీ వీటన్నిటిని డామినేట్ చేస్తున్నట్టుగా పొంగల్ స్మెల్ ఇల్లంతా వ్యాపించింది అనమాట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి, అంటే డోర్ బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే ఇంకా నిజంగా గుమాలించిపోతుందంటే నమ్మండి, అంతా స్మెల్ వచ్చేసింది. నిజంగా అమ్మవారితో ఆల్రెడీ ఎంగిల్ చేశారేమో, అమ్మవారే తిన్నారేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా వడలు, పూర్ణాలు, పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ పులిహోర కోసం అయితే అన్నం రెడీ అయిపోయింది. ఈ పని చేసుకుంటూనే రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను కదా, ఇంకా అన్నం అయిపోయింది. అన్నం ఆరేసేసి పులిహోర కూడా కలిపేశాను. ఆల్రెడీ దద్దోజనానికి కూడా పోపు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అన్నం ఆరేసాను అనమాట. ఇంకా వేడి దాంట్లో పెరుగు వేయకూడదు కదా, అందుకని ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పెరుగు వేసి కలుపుదాం, అన్నం కొంచెం చల్లగా అయిపోతుంది, అప్పుడు పోపు వేసి కలుపుదామని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే నేను అందరం కూడా ఫ్రెష్ అయిపోయాం. పిల్లల్ని రెడీ చేశాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి జస్ట్ తల్లి నేనైతే ముందుగా పసుపు కాళ్ళకు అంటించుకుంటున్నామండి. మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నుదుటిన బొట్టు, అలాగే కాళ్ళకి పసుపు ఉండాలి కంపల్సరీ. అలా చేసుకున్న తర్వాత ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా నేనైతే ఈ విధంగా ముందుగా అయితే తులసమ్మను పూజించుకుంటున్నానండి. అంటే పసుపు కుంకుమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా నేను తులసి పూజ ఇంట్లో అయితే ఎప్పుడు చేసుకోలేదు. ఈరోజే పెట్టుకున్నాను అనమాట. మాకు పెద్దవాళ్ళ నుంచి కూడా ఎప్పుడూ లేదండి. కాకపోతే ఈ తులసి చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది. తులసమ్మ ఉన్న ఆ ఆవరణలో గాలంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. హెల్త్కి చాలా మంచిదండి. దీనికోసం అని చెప్పేసి నేను ఇంట్లో అయితే తులసమ్మని అయితే పెట్టుకున్నాను. అలాగే పెట్టుకున్న తర్వాత మనకు చేతనైనంతలో ఉన్నంతలో అప్పుడప్పుడు ఈ విధంగా దీపం అయితే పెట్టుకుంటానని ముందుగానే తులసమ్మని ఇంటి ముందు నిలుపుకునేటప్పుడే నేను మనసులో దండం పెట్టుకొని ఈ విధంగా అయితే తులసమ్మని అయితే పెట్టుకున్నాను అనమాట. ముందుగా అయితే కుండి పైన పూల చెట్లు, ఆకుకూరలు వేసుకున్న కుండీ కదండి, అందులోనే ఈ విధంగా చాలా అంటే చాలా కుండీలలో తులసమ్మలు నిండుగా వచ్చేసారనమాట. ఒక చెట్టునైతే ఇట్లా కిందికి తీసుకొచ్చుకున్నాను, కుండీతో సహా కిందికి తీసుకొచ్చుకొని ఆల్రెడీ నాటిందేనండి, కిందికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇదైతే 2 ఫ్లోర్ల పైన ఉన్న చెట్టుని ఈ విధంగా కిందికి నేనే దింపుకొని వచ్చానమాట మధ్యాహ్నం. ఈ వంట అంతా చేస్తున్న టైంలో మధ్యలో గుమ్మానికి పసుపు రాసుకోవడం, ఈ పీట క్లీన్ చేసుకోవడం, అలాగే తులసమ్మను పైనుంచి కిందికి తెచ్చుకోవడం, ఇట్లాంటి పనులు అనమాట. ప్యారలల్గా మనం ఒకే పని మీద ఉండకుండా కొంచెం ఖాళీ దొరికినా ఇంకొక పని చేసేసుకోవాలన్నమాట. మధ్యలో పిల్లలు ఏ బట్టలు కట్టుకోవాలి అని తీసి పక్కన పెట్టేసి రావడం, ఇట్లా అంతా అనమాట. ఒక హౌస్ వైఫ్ అంటే ఇవన్నీ టెక్నిక్స్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా. వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ వర్క్కి సంబంధించినవి ఎలా ప్యారలల్గా చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఇదండి తులసమ్మకి మొత్తం క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అంతా కూడా పెట్టుకొని వచ్చాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ పీట ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పీటకు కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని పైన అయితే ఒక జాకెట్ ముక్క, రవిక ముక్క ఉంటుంది కదండి, అదైతే పరుచుకున్నాను అనమాట. దాని మీద కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఆ తర్వాత ఒక ఆకు పెట్టుకొని ఆకులో బియ్యం వేసేసుకొని ఆ బియ్యం మీద కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఇది కొంచెం పూలు కూడా వేసుకొని అమ్మవారిని అయితే కూర్చోబెట్టాను. అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత నాకు ఉన్నంతలో పూలు, నగలు, కొన్ని బంగారు నగలు, కొన్ని గిల్ట్ నగలండి నా దగ్గర ఉన్నవి అమ్మకి వేసి అలంకరించుకున్నాను. అలాగే పసుపు వినాయకుడిని కూడా చేసుకొని గణపతి స్తోత్రం చదువుకొని అమ్మవారి నామాలు, అష్టోత్తరాలు చదువుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. నాకు ఉన్నంతలో, తెలిసినంతలో, చాతనైనంతలో భక్తి శ్రద్ధలతోటి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. నా పూజలో ఏమైనా తప్పు ఉంటే అమ్మ క్షమించు నన్ను, నాకు ఇంతే తెలుసు, ఇంతే చేశాను అని అమ్మవారికి క్షమాపణ కూడా వేడుకున్నాను. ఇక నేను పూజ చేసుకుంటూ ఉంటే మా జెస్సి తల్లి, లక్కీ కూడా నా వెనకాలే ఉన్నారండి. ఇలా ఉండి వాళ్ళు కూడా మధ్యలో పూజలో పాల్గొంటూ ఉన్నారు. పొద్దుగూకులు మనం కూర్చున్నంతసేపు అమ్మవారి దగ్గర వాళ్ళు కూర్చోలేరు కదండి, చిన్నపిల్లలు కదా, సో వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. ఈ విధంగా నా పూజ అయితే చాలా హ్యాపీగా, సంతోషంగా ముగిసిందనే చెప్పాలి.
ఉదయమే పూజ చేసుకుందాం అనుకున్నానండి. అప్పుడైతే మా వారు కూడా ఉంటారనుకున్నాను. పూజారి గారు ఏమంటే లక్ష్మీ పూజ సాయంత్రం చేసుకుంటే చాలా మంచిదమ్మా అని చెప్పారు. అందుకని చెప్పి నేను సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను. మా వారు వచ్చేసరికి నైట్ బాగా లేట్ అయిపోతుంది. ఇంకా అదనమాట. ఇంక అప్పుడు పూజ చేయకూడదు కదా! సో, ఈవినింగే చేసుకున్నాను. మీ అందరూ పూజ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండండి. ఇక్కడ ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో అంటే యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉంటే అసలు నిజంగా ఆర్భాటాలకి అద్దే లేదు అన్నట్టుగా అయిపోయిందనమాట. ఒక డబ్బున్న వ్యక్తి గానీ, డబ్బున్న పర్సన్ ఎవరైనా సరే కొంచెం పూజ గ్రాండ్‌గా చేసుకొని ఉంటే డబ్బు లేని వాళ్ళు అంటే ఉంటారు కదండీ! హై క్లాస్, మిడిల్ క్లాస్ అని చెప్పేసి భక్తి అందరికీ ఒకటే ఉండొచ్చు. కానీ అక్కడ చేసే ఆర్భాటాలన్నిటికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళతోటి తూగాలి అంటే కుదరదు కదా! సో, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని వాళ్ళు అలా చేసుకున్నారు, వీళ్ళు ఇలా చేసుకున్నారు అనేది కాకుండా మనకున్నంతలో మనం భక్తి శ్రద్ధలతోటి ఎలా చేసుకున్నాం పూజ అనేది ఒకటి ఆలోచించుకొని మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. డెకరేషన్‌కి అవి కావాలి, ఇవి కావాలి ఇదంతా అవసరం లేదండి. అమ్మవారి ఫోటో ఒకటి ఉండి, పసుపు కుంకుమ తాంబూలం ఉంటే సరిపోతుంది అంతే. ఒక 4 పువ్వులున్నా కూడా సరిపోతుంది. పెద్ద పెద్ద దండలు కావాలి అనేదంతా కూడా ఏమీ అవసరం లేదు. మీకు అది కూడా చేత కాదు అనుకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనసులో మంచిగా తలుచుకొని అమ్మవారిని భక్తితోటి అంత పాలు, బెల్లము ఏదో ఒకటి ప్రసాదంగా అమ్మవారికి నివేదన చేసేసి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అమ్మవారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. అంతేగాని వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి గొప్పలకు పోయి తిప్పలైతే పడద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ మీషోలలో, అమెజాన్లలో ఫుల్గా ఆర్డర్ పెట్టేసుకోవడం, డెకరేషన్కి అది తెచ్చాను, ఇది తెచ్చాను, ఇదే సరిపోతుందన్నమాట. ఇక్కడ పూజ ఎక్కడ ఉంటుందండి చెప్పండి. మనకు డెకరేషన్ చేయడానికి అది ఇది అనేసి ఎక్కువ సరిపోతుంది కదా! అలా కాకుండా ఉన్నంతలో చేసుకోండి. ఉన్నవాళ్ళు చేసుకోవడంలో తప్పులేదండి. బాగా ఉన్నవాళ్ళు అమ్మవారికి ఎక్కువ చేయడంలో తప్పులేదు. మనకు ఉంది చేస్తున్నాం అని మీరు అనుకోండి. కానీ లేని వాళ్ళు మాత్రం మనం చేయలేకపోతున్నామని అస్సలు అయితే బాధపడకండి. అదనమాట. మనకు ఉన్నంతలో చేసుకుందాం అంతే కదా! అమ్మవారు అందరికీ అమ్మేనండి. ఉన్న వాళ్ళకి ఒకలాగా, లేని వాళ్ళకి ఒకలాగా అమ్మ దృష్టి ఏమి ఉండదనమాట. అందరికి మీద కూడా అమ్మ ఆశీర్వాదం ఒకేలాగా ఉంటుంది. ఇదండి విషయం. నా పూజ అయితే సింపుల్గా ఇలా అయిపోయింది. అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చాను. ఇంకా వచ్చే ముత్తైదువులకు కూడా ఈ విధంగా తాంబూలం అయితే ఏర్పాటు చేసి అమ్మవారి ముందైతే పెట్టానన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత 5 ముత్తైదువులను అయితే పిలిచానండి. వాళ్ళలో కొంతమంది కుదిరిన వాళ్ళు వచ్చారు, కుదరని వాళ్ళు రాలేకపోయారు. అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి రాలేకపోయారనమాట. అలా మొత్తానికైతే నేను ముత్తైదువులకి ఈ విధంగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, గంధం పెట్టేసి ఈ విధంగా అమ్మవారిగా భావించి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చుకున్నానమాట. ఇదండి వీడియో. ఇక్కడైతే అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. ఒక అక్క అయితే తొందరగా పని ఉందని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయింది. అందుకని ఒక ముగ్గురున్నారు. జస్ట్ తల్లి మర్చిపోయాను. 4 పెద్దవాళ్ళు వచ్చారండి. తర్వాత బాలముత్తైదువుగా జెస్సీకి కూడా తాంబూలం ఇచ్చుకున్నాను 5 లెక్కలో. ఇదనమాట. మా ఓనర్ వాళ్ళు ఉన్నప్పుడైతే తప్పకుండా జెస్సీకి ఫస్ట్ వాయనం జెస్సీకే ఇస్తుందండి. ఆంటీ ఎందుకో తెలియదు. చిన్నపిల్లలు అమ్మవారితో సమానం అని చెప్పేసి ఫస్ట్ అప్పుడు జెస్సీ ఇంకా చిన్నపిల్ల 4 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ పీట మీద కూర్చోబెట్టి జెస్సీకి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత మా అందరికీ ఇచ్చేదనమాట ఆంటీ. ఇప్పుడు కూడా ఆంటీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్గా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా టాపిక్ వచ్చి మాట్లాడుకున్నాం అనమాట. ఇదండి చెప్పాను కదా పూజకి అలాగే తాంబూలంలో ఇవ్వడానికి మాత్రమే వంటలు చేశాను అని చెప్పేసి. ఆ తర్వాత పిల్లలకైతే మళ్ళీ కొంచెం వడలు పూర్ణాలు చేస్తున్నాను అనమాట. ఉదయం గోరింటాకు పెట్టుకున్నాను కదండి కోను. అప్పుడైతే అంత తొందరగా అంత మంచిగా పండలేదు. ఇప్పుడు ఈవినింగ్ అంతా చూసారు కదా ఎలా పండిందో. పైగా కొంచెం ఆయిలీ చేతులతో కొంచెం ఆయిల్ అంటుకుంది చేతులకి. ఇంకా బాగా అనిపించింది. అందుకని పిల్లలు ఫుడ్ తింటూ ఉంటే నేను కొంచెం చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఈ విధంగా ఫోన్లో అవి చూస్తూ ఉంటే అవన్నీ పక్కన పెట్టించేసి ఆ తర్వాత అయితే నేను ఇంకా ఏం చేశానంటే వినాయకుడి కథ ఒకటి అండి. వినాయకుడి కథ ఒకటి, అలాగే వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదా, ఇవి 2 కూడా వీళ్ళకి చదివి అర్థమయ్యేలాగా వీళ్ళకి చెప్పారనమాట. ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కథ అసలు ఎందుకు అంటే ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి అనేదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా లక్కీకి అయితే కొంచెం అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదాలు తీసి వాడికి కూడా పెట్టానండి. వాడైతే ముందుగా నిద్రపోయాడు. మా వారు వచ్చేంతవరకు ఉండలేకపోయాడు అనమాట. ఇంకా పడుకోమని చెప్తే పడుకున్నాడు. దీనికైతే అస్సలు నిద్ర రాలేదు. ఇంక ఇప్పుడైతే మేము ముగ్గురం కలిసి ఆ విస్తర్లో మళ్ళీ ఇంకొంచెం వడ్డించుకొని ముగ్గురం కూడా తింటున్నాం అనమాట. అరౌండ్ 11 అట్లా అయింది టైము. ఇప్పుడైతే మేము భోజనం చేస్తూ ఉన్నామండి. ఇదండి వీడియో. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.